హాయ్ ఎవ్రీవన్. సో రీసెంట్గా మన ఇండియాలో డిసిసిఐ వాళ్ళు డెంగ్యూకి ఒక వ్యాక్సిన్ అప్రోచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి డెంగ్యూ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానీ లేదా దానివల్ల వచ్చే డెత్ రేట్స్ని కానీ ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నరేష్ మామిడి, జనరల్ అనెస్థెసిషియన్, వెళ్ళి హాస్పిటల్ శ్రేయపేట్. సో మనకి ప్రస్తుతం వర్షాకాలం రావడం, దాంతోపాటు వర్షాలు రావడం అనేది జరుగుతుంది. సో ఈ వర్షాలతో పాటు మనకి రకరకాల ఫ్లూలు, రకరకాల జ్వరాలు వస్తుంటాయి. దానిలో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియాలు ఎక్కువగా వస్తుంటాయి. మనకి దోమ కుట్టడం వల్ల ఎక్కువగా వస్తుంటాయి. వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కువ స్నాగ్నెట్ ఉన్నప్పుడు సో ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దోమలు మనకు కుట్టడం వల్ల ఈ డెంగ్యూ, మలేరియాలు మనకి ఎక్కువగా వస్తుంటాయి. దీనిలో మలేరియాకి తగిన ట్రీట్మెంట్ ఉండడం వల్ల అవి ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకు తరతరగా వచ్చే కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ డెంగ్యూలో మనకి అదొక వైరస్ వల్ల రావడం, సో దానికి తగిన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మనం జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం. ఒకవేళ ఇది మన ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కాకపోతే ప్లేట్లెట్స్ అనేవి చాలా తక్కువ పడిపోవడం వల్ల తీవ్రమైన సమస్యలు వచ్చి చివరికి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్ లేని పక్షంలో వ్యాక్సిన్ రావడం అనేది చాలా మంచి విషయం. సో ఈ వ్యాక్సిన్ అనేది మనకి జపాన్లో తయారు అంటే టకేడా అనే కంపెనీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఇండియా కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో ఉండే 4 రకాల సీరోటైప్స్కి పనిచేస్తుంటుంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలనుకుంటే 2 డోసులాగా 0.5 ml మనం సబ్కుటేనియస్ అంటే చర్మం కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 డోసులు 3 నెలల గ్యాప్ తోటి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ వయసు వాళ్ళు తీసుకోవాలనుకుంటే 4 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం. సో ఎలాంటి సిమ్టమ్స్ లేకున్నా, సో ముందు ఎలాంటి టెస్ట్ లేకున్నా కూడా మనము ఈ డెంగ్యూ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. సో ఇది మనకి 3.5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు ప్రొటెక్టివ్ లాగా దాదాపుగా 84% వరకు మనకి ఇది డెంగ్యూ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానీ లేదా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ తగ్గిస్తుంటుంది. సో ఇది మనకి ఇండియాలో అప్రూవ్ అయినా కూడా మనకి మన దగ్గరలోకి హెల్త్ సిస్టంలోకి రావడానికి ఒక 3-4 మంత్స్ అయితే పట్టవచ్చు. సో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వాటర్ స్టాగ్నెంట్ లేకుండా, అలాగనే మన పూల కుండీలు కానీ లేదా మన వాటర్ కూలర్లో కానీ వాటర్ నిల్వ ఉంచకుండా వీటిని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ దోమల యొక్క బ్రీడింగ్ తగ్గిస్తూ, అలాగనే మన మస్కిటో నెట్స్ కూడా యూజ్ చేయడం వల్ల మనం దోమకాటు నుండి ఈ డెంగ్యూ వైరస్ కానీ ఈ మలేరియా లాంటి ఫీవర్ లేకుండా మనము రక్షించుకోవచ్చు. స్టే సేఫ్. థ్యాంక్ యూ.